హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వస్తే చాలు ఎక్కడో ఒక దగ్గర జాతరలు అవుతూనే ఉంటాయి కదా. ఈ ప్లేస్ వచ్చేసి ఒంటిమామిడి దగ్గర ఉన్న ఆర్వీఎం కాలేజ్ ఆపోజిట్లో ఉన్న టెంపుల్ దగ్గర అవుతుందన్నమాట. ఇక్కడ ఉన్న దేవుడు వచ్చేసి మల్లన్న స్వామి. మల్లన్న జాతర అంటే ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ కూడా చూపించాలి కదా. యాక్చువల్లీ ఈ వీడియో అయితే మా ఆయన షూట్ చేశాడు, ఎందుకంటే అక్కడ ఆయన వర్క్ చేసే ప్లేస్ కాబట్టి ఆయన షూట్ చేసి నాకు పంపిస్తే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. జాతర ఏ విధంగా అవుతుందో, జాతరలో ఏమేమి ఉన్నాయో అన్నీ షూట్ చేశాడు తను. ఏమేమి ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఓకేనా? జాతర అంటేనే పిల్లలకు కావాల్సిన బొమ్మలు. ఇక్కడైతే ఏ ఐటమ్ అయినా 100 రూపీస్కే దొరుకుతుందంట. అండ్ స్వీట్స్, బొమ్మలు కాకుండా ఉగ్గు కథ మీలో ఎంతమందికి తెలుసో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంత బాగా చెప్పారంటే అబ్బా, వింటుంటే ఇంకా వినాలనిపించింది. ఇంకా ఏ ఐటమ్ అయినా పిల్లలకి కొనే టాయ్స్ అయినా ఏవైనా స్వీట్స్ అయినా నాకు చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి. అన్నీ 100 రూపీసేనంట. ఒంటిమామిడిలో ఎవరెవరైతే ఈ ప్లేస్కి వెళ్ళారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే మీరు ఇంకా ఏ జాతరలకు వెళ్ళారో, ఏమేమి కొన్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఎంతైనా ఊర్లో జాతరలో అంటే అదో ఫీల్ ఉంటుంది కదా. మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా జాతరలో వెళ్ళి కొనే వస్తువుల కోసం అయితే పడి చచ్చిపోతాం అనుకోండి. అవి ఎంతున్నా సరే జాతరకు వెళ్ళి కొనాల్సిందే అని చెప్పి కూర్చుంటాము. ఇక్కడ మల్లన్న స్వామిని అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా రెడీ చేశారనమాట. గుడి కూడా చాలా బాగుంది. బండారి తెచ్చిన బంగారు దేవుడు రాజు మల్లన్న, దేవరాజు మల్లన్న. ఆ బండ సెరికలల్లో వెలిసే దేవుడు మల్లన్న, కొమిరెల్లి మల్లన్న. రాతిగిర్రల రత్నాల మీద చూడు మల్లన్న, చూడా చక్కని మల్లన్న. పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. పిల్లలతో కనుక వెళ్ళినట్టయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపే మాత్రమే ఉంటుంది ఈ జాతర అనేది. ఎవరైతే వెళ్ళలేరో ఖచ్చితంగా వెళ్ళి ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.